మీకు ఒక వెరైటీ పకోడీ చూపిస్తాను. అరటికాయ ముక్కలు క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, బజ్జీ మిరపకాయలు ఇవి. ఆనియన్స్‌ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిలో కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత. నేనైతే 1 అరటికాయ తీసుకున్నాను, 4 ఉల్లిపాయలు, ఒక 10 బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను, కొద్దిగా కారం లైట్గా. ఈ గ్లాసు శనగపిండి తీసుకుంటున్నాను, దీంతో గ్లాసు. వాము, జీలకర్ర కొంచెం తగినంత. ఇంకా కొంచెం బియ్యం పిండి కొద్దిగా, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు బాగా ఇవన్నీ కలపాలి. ఫస్ట్ కలిపి దీంట్లో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా, కొద్దిగా వంట సోడా. ఇలా బాగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇలా తర్వాత చూసుకొని లైట్గా వాటర్ కలుపుకుంటూ వేయాలి. మంచిగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుని దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా బాగా కలుపుకున్న దాన్ని మనం స్పూన్తో ఇలా తీసుకొని పకోడీలా వేసేయాలి. ఇలా ఎంతో రుచికరమైన పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తినే మంచి స్నాక్ పకోడీ. అరటికాయ, బజ్జీ మిరపకాయ, ఉల్లిపాయ, శనగపిండి, కొద్దిగా వరిపిండి. అరటికాయతో హెల్తీ స్నాక్ రెడీ.